కుంభరాశి వారికి 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు మంచి జరుగుతుందా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరుగుతాయా, నష్టాలు జరుగుతాయా, అసలు ఈ ఎస్ అక్షరం కలిగిన వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు జాతక పరంగా వీరు చాలా అదృష్టవంతులు. కాకపోతే ఆ మాట అంటే వీళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతా ఉంటారన్నమాట. కొంతమంది, అందరూ అని కాదండి, కొంతమంది. ఎందుకంటే వీరికి చిన్న వయసు నుంచి కూడా సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్న వయసు నుంచి కూడా ఆడుకొని సంతోషంగా ఉండాల్సినటువంటి వయసులో కూడా వీరి మీద కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు, ఒత్తిళ్లు, భయాలు, అంటే ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ లేదా వాళ్ళ బంధువుల్లో వాళ్ళకి కానీ కొంచెం భయపడటం కావచ్చు. అలా మానసికంగా వీరిలో భయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అది అంటే కొంతమందికి కొంచెం తల్లిదండ్రుల దగ్గర కూడా, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ అది కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉండి మిగిలిన పక్కన ఉన్నటువంటి అందరికీ కూడా, అంటే మేనమామలకు కావచ్చు, లేకపోతే రక్త సంబంధికులు ఉంటారు కదా, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కొంచెం వాళ్ళందరి మధ్యలో నలిగి పెరగాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి వీరు మానసికంగా చిన్నప్పటి నుంచి కూడా భయం ఏంటంటే అలా పేరుకుపోయింది. ఆ భయం ఏంటంటే ఇక వీరికి ప్రతి చిన్న విషయానికి కూడా ఇప్పుడు వయసు వచ్చి పెద్దవాళ్ళు అయ్యి వివాహాలు అయ్యి వారికి సంతానం కలిగిన వాళ్ళకంతా కూడా బాగున్నప్పటికీ కూడా వీళ్ళల్లో కొంతమందికి ఆ భయం అనేది పోవటం లేదనమాట. ప్రతి దానికి కూడా ఓవర్గా భయపడటము, ఓవర్గా రియాక్ట్ అవ్వటం కావచ్చు. ప్రతి విషయానికి కూడా వామ్మో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పేసేసి ప్రతి దాని గురించి అతిగా ఆలోచించుకోవటం, లేకపోతే నాకేదన్నా అయిపోతుంది, నా హెల్త్కి ఏదన్నా అయిపోతుంది అని చెప్పేసి ప్రతిదీ ఎక్కువగా మానసికంగా చాలా ఇబ్బంది పడిపోవటము. దానివల్ల వీళ్ళు ఏంటంటే సమస్యలను, అనారోగ్యాలను కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నారనమాట. వీళ్ళ యొక్క ఆలోచన విధానం వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషికి శత్రువు ఏంటంటే మనిషికి మనసే శత్రువు అని చెప్పేసేసి చాలాసార్లు మనం విన్న సందర్భాలు ఉన్నాయి అన్నమాట. అది నిజమనేది అని మనకు కూడా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మన మనసు ఏంటంటే కోతి లాంటిదనమాట. మనకి ఏదైతే వద్దనుకుంటామో అవే రిపీటెడ్గా గుర్తొస్తూ ఉంటాయి. ఎవరికైనా అంతేనండి. అలా గుర్తొచ్చేసి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అసలు ఆ విషయం గురించి మనం గుర్తు తెచ్చుకోకూడదు, అసలు ఆ మనుషులు మనకు గుర్తు రాకూడదు అని అనుకుంటే వద్దు అనుకున్నయే ఎక్కువగా గుర్తు చేయటమే దీని పని అనమాట. కాబట్టి అలాంటి వాటికి ఏంటంటే మీకు అలాంటి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నప్పుడు మీరు కాస్త ధ్యానం చేసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తా, శ్వాస మీద ధ్యాస అనేది పెట్టేసేసి, అంటే వెళ్ళే గాలిని వచ్చే గాలిని అట్లా గమనిస్తూ కాసేపు అలా కళ్ళు మూసుకొని కూర్చోవటం వలన కాస్త ఈ ఆలోచన తీవ్రత ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందనమాట. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట. మనిషికి ఆలోచన వల్లే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా ఇది జరుగుతుందనమాట. అందుకే నేను మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది. ఎంత డబ్బన్నా ఉండనివ్వండి, కోట్లు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం లేనప్పుడు ఏం చేసుకుంటారు చెప్పండి? తినాలనుకున్నవి తినలేరు, హ్యాపీగా ఉండాలనుకుంటే ఉండలేము. ఎప్పుడూ కూడా హెల్త్ ఇష్యూస్, దానివల్ల జనంలో అందరి చేత కూడా మాట పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఏది రాసి పెట్టి ఉంటే అదే జరిగిద్ది. మనం ఆలోచించి చేసేది ఏమీ లేదు. ఆ టయానికి జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి. అలా మనం చెయ్యి అడ్డు పెట్టి మనం దేన్ని కూడా ఆపలేమన్నమాట. అది తెలిసినా కూడా ఈ మనసు అనేది ఇక అది అలా గంతులేస్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకోవద్దు. మీరేంటంటే కంట్రోల్లో ఉండటం అనేది మీరు నేర్చుకోండి. అలా కంట్రోల్లో ఉండగలిగితే ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. ఇక మీరు జీవితంలో ఇక మీ యొక్క అదృష్టాన్ని ఆపటం అది ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. నలుగురు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడే స్థాయికి మీరు ఎదుగుతారు. అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా కుంభరాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. అంటే వీళ్ళు బేసిక్గా చూడటానికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు. అందమైనటువంటి ఆకర్షణీయమైన రూపం అనేది వీరి సొంతము. అలాగే వీరికి వైవాహిక జీవితం దగ్గర నుంచి కూడా బాగా కలిసి వచ్చిద్ది అనమాట.
అలా వీళ్ళకేంటంటే ఇక వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా, వీళ్ళ గోలలో వీళ్ళు ఉంటుంటే ప్రత్యేకంగా జనాల చూపులు ఏంటంటే వీళ్ళ మీద పడి, వీళ్ళ కుటుంబం మీద పడి వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. అందరికన్నా కూడా బాగా సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళకేదో అసలు బాధలే లేనట్లుగా వీళ్ళ బాధ లేదో వీళ్ళకి తెలుసు. కాకపోతే వీళ్ళలో ఉన్న మైనస్ ఏంటంటే వీళ్ళెవరికీ చెప్పుకోరు ఏది కూడా. అలా చెప్పుకోకపోవటం వలన అసలు వీళ్ళకి బాధలే లేవని చెప్పేసేసి ప్రపంచం అనుకుంటాము. వీళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి దానివల్ల వీరికి నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా ముఖ్యంగా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తులు మీకు మీ బంధువుల్లో కావచ్చు, లేకపోతే మీకు స్నేహితుల్లో కావచ్చు, మీరు అంటే ఎక్కువగా మీకు తెలిసినటువంటి వాళ్ళలో, బయట పర్సన్ కాదు, ఎక్కువగా మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటారనమాట. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎక్కువగా స్త్రీలే ఉంటారు. అలా వాళ్ళు ఏంటంటే మీ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి అనేది పెట్టేసేసి మీ మీద పడి ఆడవటము, మీకు సమస్యలు తెచ్చిపెట్టటము, ప్రత్యేకంగా మీ మీద చూపు, మీరు ఏ రంగు బట్టలు కట్టుకున్నారా, అసలు ఎట్లా ఉంటున్నారా, ఏంటి ఇలా ఉంటున్నారు, అట్లా చేయించుకున్నావు, అది ఇట్లా, ఇది ఇట్లా ప్రతీది కూడా ఏంటంటే వీరి జీవితంలో ఒక చిన్న విషయం జరిగినా కూడా వారు పెద్ద భూతద్దం వేసుకొని చూసేసి ఇక వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకున్నది మాకు లేదు, అది ఇది అని చెప్పేసేసి అట్లా ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన ఒక వ్యక్తి. అది వాళ్ళు ఎక్కువ శాతం కొంతమందికి బయట వాళ్ళు కావచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం మీకు తెలిసినటువంటి వ్యక్తుల్లో, మీకు బాగా దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కుదిరితే ఆ వ్యక్తిని దూరం పెట్టేసేసేయండి. ప్రతి విషయాన్ని కూడా ఆ మనిషితో షేర్ అనేది చేసుకోవద్దనమాట. దానివల్ల మీకు వచ్చే లాభం అనేది ఏది ఉండదు, నష్టమే తప్ప. బయట వాళ్ళైతే పూర్తిగా వాళ్ళని అసలు దూరం పెట్టేసేసి మీ లైఫ్ అంటే ఇంకా కుదిరితే వాళ్ళకు దూరంగా వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. అంటే ఎక్కువగా తోడుకోడలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అత్తలు కావచ్చు, ఇట్లా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కుదిరితే కాస్త వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ మీరు సైలెంట్గా ఉండండి. కాకపోతే వాళ్ళతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుంటా మళ్ళీ అవసరాలు తీరిపోగానే మళ్ళీ పక్కకు నెట్టేస్తూ ఉంటారు. అలా చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారిని ఏంటంటే ఈ ఒక అవసరాలకు వాడుకున్న ఒక వ్యక్తుల్లాగా మళ్ళీ వీళ్ళ మీద వెనక్కి వెళ్ళగానే వీరు అంటే అవసరాలు మొత్తం తీర్చేసుకొని మళ్ళీ వీళ్ళ మీదే చెడుగా చెప్తూ ఉంటారు. వీళ్ళ మీదే చాలా రకాలుగా చాడీలు చెప్పి నూరిపోసి ఎక్కడా కూడా మంచి అనేది లేకుండా చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు మాత్రం ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ విషయంలో కాస్త దూరం పెట్టే ప్రయత్నం అనేది చేయండి. అలాగే వాళ్ళకి నమ్మి డబ్బులు చేతులకు బదులు అప్పుగా ఇవ్వటం కావచ్చు, ఇలాంటివి చేయొద్దు. అలాగే వారిని ఎక్కడా కూడా మీరు పాపం అని చెప్పేసేసి మీరు అనుకోవద్దు. అలాగని చెప్పేసి మీరు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకు బాగా తెలుసు అనమాట. అంటే అంత తెలివిగల వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఎదుటి వాళ్ళని వాడుకోవాలి అని చెప్పే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడైనా సరే తప్పొప్పులు డిసైడ్ చేయడానికి మనకు అనవసరం అండి. అది భగవంతుడు చూసుకుంటాడు. ఎవరి కర్మనైనా సరే వాళ్ళ టైం వచ్చినప్పుడు అది వాళ్ళు అనుభవిస్తారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. మీరు దైవ నామస్మరణ అనేది చేసుకోండి. నరదిష్టి నుంచి కాస్త మీరేంటంటే కాస్త నల్ల ఆవాలతో కావచ్చు, లేదా ఉప్పు రాళ్ళతో కావచ్చు, ఇలాంటి వాటితో దిష్టి తీసేసుకుంటా ఉండండి. కాలికి కాస్త ఎడమ కాలికి నల్లదారం అనేది కట్టుకోండి. అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా హెవీగా రెడీ అవ్వమాకండి. అందం అనేది న్యాచురల్గా ఉంటే సరిపోతుంది. కానీ అంటే ఎక్కువగా ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు మరి హెవీగా అంటే వీళ్ళు ఎక్కువగా బంగారం కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు. కాబట్టి అవి ఇవి వేసుకొని నలుగురిలోకి వెళ్తాం వలన మీ మీద నరదిష్టి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏడవటానికి మీరు కూడా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి కాస్త సింపుల్గా ఉండే ప్రయత్నం అనేది చెయ్యండి. ఎవరికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగానే రెడీ అవ్వాలని చెప్పేసి ఉంటుంది. కానీ కాకపోతే పరిస్థితులు బాగున్నప్పుడు కొన్నాళ్ళు కొంచెం సింపుల్గా ఉంటే మీకు తిరుగు అనేది ఉండదు. మీకు ఆర్థిక పరంగా అయితే మాత్రం ఇప్పటి నుంచి బాగుంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మనసు కూడా మీ యొక్క అదుపులోకి వస్తుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. గతంతో పోల్చుకుంటే అంతా కూడా ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఎవరు బయట వాళ్ళు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అనే ఒక క్లారిటీ కూడా మీకు వస్తుందన్నమాట. కాబట్టి మీకు తిరుగు అనేది ఉండదు. ఈ 4 రోజుల్లో జరిగేదైతే ఇదనమాట. అర్థమైంది కదా?
వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.